హాయ్ నమస్తే. నేను మీ నరేష్. మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మ్యాచ్‌లు అయితే 2 మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబై. రాత్రి రాజస్థాన్, లక్నో. మళ్ళీ మధ్యాహ్నం మ్యాచ్ కూడా చేసింగ్ టీమ్. మళ్ళీ ఢిల్లీలో కాబట్టి ఢిల్లీ చిన్న గ్రౌండ్. మళ్ళీ మ్యాచ్ రన్స్ పరుగుల వర్షం. మరి చేసింగ్‌కి ఛాన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం చూస్తున్నాం కదా! రన్స్ ఏ మ్యాచ్ ఏమైతదో చెప్పలేకపోతున్నాం. ఈ చిన్న గ్రౌండ్స్ ఈ ఢిల్లీ, కలకత్తా ఈడెన్ గార్డెన్స్ గానీ, ఆర్‌సీబీ చిన్నస్వామి గానీ, ఈ ఢిల్లీ ఫిరోజ్ షా గానీ పాత గ్రౌండ్‌లు ఇయన్నీ పాత స్టేడియంలు ఇయన్నీ ఇప్పుడున్న గ్రౌండ్స్ ఏమో కాస్త పెద్దగున్నాయి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇప్పుడున్న పిచ్‌లు వేరు. కానీ ఈ పిచ్‌లలో మాత్రం బ్యాటింగ్ విధ్వంసం రన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 230, 240 కొడితే చాలు చేసింగ్ అవుతది. లేకుంటే గెలుస్తారు అనుకున్నాం గానీ, ఆ 260 కూడా చేజ్ చేస్తున్నారు కదా! నిన్న పంజాబ్ బ్యాటింగ్ చూసినాం కదా! వాళ్ళెంత కొడితే వీళ్ళంతా. అలా ఉన్నాయి పిచ్చెస్. మరి బౌలర్స్‌కి అసలు వాల్యూ లేకుండానే పోతుంది ఇటు ఐపీఎల్ టోర్నమెంట్‌లో. అసలు బౌలర్స్‌కి అనేది వాల్యూ లేదు. టీ20లో బ్యాటర్స్ మ్యాచే అంతా. బౌలింగ్ అనేది ఉట్టిగా ఏదో కంప్యూటర్‌లో ఏయడం, ఏదో గేమ్ ఆడినట్టు ఏయడం అన్నట్టుగానే మారిపోతుంది. కానీ ఈరోజు ఢిల్లీ పిచ్చి, ఈ బెంగుళూరు, ఈ ముంబై, ఈ ఈడెన్ గార్డెన్సే ఇలా ఉంటాయి. మిగతా పిచ్చెస్ అలా ఏముండవు. కొంచెం మ్యాచ్ స్పోర్టివ్‌గానే ఉంటాయి. ఇప్పుడు రాత్రి మ్యాచ్ అయితే లక్నో మ్యాచ్‌లో అదేముండదు. ఎవరు బాగా ఆడితే బౌలింగ్ బాగా ఏసినోళ్ళకి బాగా అనుకూలంగా ఉంటది. బ్యాటింగ్ ఆడినోళ్ళకి బ్యాటింగ్ బాగుంటుంది. లక్నో పిచ్ అయితే బాగానే ఉంటుంది. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి. ఈ మధ్యాహ్నం మ్యాచే ఢిల్లీ. మరి రిషబ్ పంట్ ఫామ్‌లో ఉన్నాడు. జాక్ ఫ్రేజర్. ముంబైలోకొచ్చేసి సూర్య పెద్ద టీమే అదైతే. కాకపోతే పాండ్యా అటర్ ఫ్లాప్ అవుతున్నాడు. క్యాప్టెన్ అని చెప్పి తర్వాత క్యాప్టెన్ డెసిషన్స్ కూడా తప్పు తీసుకుంటున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకునేటప్పుడు బ్యాటింగ్ తీసుకుంటున్నాడు. టాప్ ఆర్డర్‌లో టీమ్ డేవిడ్‌ని ఆపి మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ని ఆపి పైన వచ్చి బాల్స్ అన్నీ మరి బాగా ఫామ్ లేనప్పుడు పంపాలి కదా వేరే వాళ్ళని. తను కొన్ని మిస్టేక్‌లు చేయడం వల్ల మ్యాచెస్ కూడా ఓడిపోతుంది ముంబై. మరి కెప్టెన్ ఈసారి పాత రోహిత్ శర్మ ముంబై అంటే ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయి తర్వాత వచ్చేగాని ఈసారి అలా కనిపిస్తలేదు ముంబై అయితే. మరి ముంబై ఈరోజు సూర్య, రోహిత్ శర్మ వీళ్ళు, తిలక్ వర్మ వీళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి బ్యాటింగ్ చేసింగ్ చేస్తే బౌలింగ్‌లో అయితే బుమ్రా ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఇదేం లేదు. మరి చేసింగ్ చేయగలుగుతారు. ఢిల్లీ కూడా టఫ్ అయింది టీమ్. ముంబై రిషబ్ పంట్, ఫ్రేజర్, స్టబ్స్, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌తో అది కూడా టఫ్ ఉంది. బౌలింగ్‌లో కొంచెం వీక్ ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం బాగానే ఉంది ఢిల్లీ టీమ్. మరి చూడాలి మధ్యాహ్నం మ్యాచ్ అయితే. మరి ఈరోజు ముంబై ఓడిపోయి వస్తుంది. ఢిల్లీ ఆల్రెడీ 2 మ్యాచెస్ లైన్‌గా గెలిచింది కాబట్టి ముంబైకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చేసింగ్ చేస్తే అది కూడా చేసింగ్ టీమ్‌కే ఉంటాయి ఢిల్లీలో. మాక్సిమం చేసింగ్‌కి ఎంత స్కోర్ కొట్టినా అంత లాగుతారు ఈ బ్యాటర్స్. కొంతమంది బ్యాటర్స్ నిలబడితే అది 260 నేను చూసినాం కదా! జానీ బారిస్టో లాంటి వాళ్ళు నిలబడితే పక్కన నుంచి ఇండియన్ బ్యాటర్స్ ఇంకా విధ్వంసం. శశాంక్ సింగ్ అయితే ఒక ఈసారి పంజాబ్ పొరపాటు చేసిర్రు కొంచెం. టాప్ ఆర్డర్‌ల ఇప్పుడు బాటమ్ 2 టీమ్స్ ఆర్‌సీబీ ప్లస్ పంజాబ్ పైన టీమ్స్‌ని అంతా అప్సెట్ చేయడానికే చేస్తాయి అందరిని. ఆ 2 కూడా పంజాబ్ టీమ్ ఇంకా మిగతా మ్యాచ్‌లో ఆర్‌సీబీ కూడా మిగతా మ్యాచ్‌లో పెద్ద టీంలని టాప్‌లో ఉన్న టీంలని కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు మ్యాచెస్ అన్ని సెకండ్ హాఫ్ కాబట్టి పైన కొన్ని టీమ్స్ కింద పడిపోవచ్చు. కొన్ని టీం పైకి పోవచ్చు. మరి నెక్స్ట్ రాత్రి మ్యాచ్ వచ్చి లక్నో, రాజస్థాన్. రాజస్థాన్ అయితే టాప్ టీమ్. లక్నో కూడా 2 మ్యాచ్లు చెన్నైని ఓడగొట్టేసింది. 2 టైమ్స్ లైన్‌గా 2 టైమ్స్ చెన్నైని ఓడగొట్టింది. లక్నో కూడా తక్కువ టీమ్ ఏం కాదు. పూరాన్, స్టోయినిస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కేఎల్ రాహుల్, డికాక్‌తో సహా. ఒక్క మ్యాచ్ బ్యాటర్ చాలు. స్టోయినిస్ చూసినాం కదా! ఒక బ్యాటర్ నిలబడితే సెట్ అయిపోతుంది. నికోలస్ పూరన్ కూడా అట్లా డేంజరస్ ఉన్నారు. లక్నోని కూడా తక్కువ చేయదు. ఎందుకంటే వాళ్ళ హోమ్ టీంలో ఆడుతున్నాం. దాంట్లో అయితే డిఫెండ్ చేసుకున్నారు. 16, 17 మ్యాచెస్‌కి ఒక్కటే మ్యాచ్ అయితే ఓడిపోయినారు. అక్కడ డిఫెండ్ చేసుకోవస్తుంది. లేకుంటే మంచి బ్యాటింగ్ ఆడితే చేజ్ కూడా చేయొచ్చు. అదైతే మ్యాచ్ ఖచ్చితంగా చేజింగ్ అని ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ అని ఉండదు. ఎవరు బాగా చేస్తే ఎవరు బాగా ఆడితే ఆ టైంలో ఎవరికి బ్యాటర్స్‌కైనా బౌలర్‌కైనా ఆ గ్రౌండ్ అనుకూలంగా ఉంటుంది. స్పోర్టివ్‌గా ఉంటుంది ఆ వికెట్. గ్రౌండ్ కూడా స్పోర్టివ్‌గా ఉంటుంది. పెద్ద గ్రౌండే. మరి రాజస్థాన్‌కి వస్తే ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. టాప్ 1లో జాస్ బట్లర్. మరి జైస్వాల్ సెంచరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చిండు తను కూడా. ఇంకా సంజు శాంసన్ అయితే ఈ టోర్నమెంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌షిప్ కూడా బాగుంది. టీమ్‌ని టాప్‌లో నడుపుతున్నాడు. మరి చూడాలి ఈరోజు లక్నో మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయితే బాగుంటుంది. ఫుల్ 2 టీమ్స్ ఫైట్ బాగుంటుంది. ఈ టీమ్ రాత్రి మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచ్ అయితే ఇంకా బ్యాటింగ్ టీమ్ వికెట్ కాబట్టి చేజింగ్‌కి ఇంకా చూడాలి. పెద్ద స్కోర్ మ్యాచ్ ఇదైతే. ఇది కూడా. మరి నైట్ ఈరోజు మ్యాచ్‌లో అనాలిసిస్ అయితే చెప్పుకున్నాం. మరి చూద్దాం నైట్ మ్యాచ్ తర్వాత ఢిల్లీ మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం. నైట్ మ్యాచ్ తర్వాత రివ్యూ చెప్తుంటాను.
మ్యాచ్ తర్వాత రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ చెప్తూ ఉంటాను. లైక్ చేయండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. క్రికెట్ అనాలిసిస్, అప్డేట్స్, రివ్యూస్ చెప్తుంటాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.